ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే రిపోర్ట్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి అందనుంది. కుల గణనపైన ప్లానింగ్ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి నివేదికను సిద్ధం చేసింది. ఈ తుది రిపోర్ట్ను ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనుంది. ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కుల గణన నివేదికపై కమిటీ చర్చించనుంది. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ రేపు చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత నివేదిక తయారు చేస్తారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ నెల 5న ఉదయం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేబినెట్ ఆమోదం అనంతరం అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. నివేదికపై చర్చ అనంతరం కులగణన రిపోర్టుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కులగణన నివేదికకు ఆమోదం లభించిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సంధ్య, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక పూర్తిగా సిద్ధమైందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళికా సంఘం కులగణన సర్వే నివేదికను అందించబోతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, సీతక్కతో పాటు ఎంపీ మల్లు రవి కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్రణాళిక సంఘం కులగణన సర్వే నివేదిక అందించిన తర్వాత కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. మనం చూస్తున్నాం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కులగణన సర్వే చేపట్టింది. దాదాపు 3 నెలల పాటు ఈ సర్వే కొనసాగింది. తెలంగాణలో మొత్తం 1,10,00,000 కుటుంబాల సర్వే ద్వారా ఈ నివేదిక రూపొందించారు. మనకున్న సమాచారం మేరకు ఈ సర్వేలో కులగణన సర్వేలో దాదాపు 55.85% బీసీలు, అంటే దాదాపు జనాభాలో తెలంగాణ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పి కులగణన సర్వే ద్వారా తేలినట్టు తెలుస్తోంది. ఈ సర్వేపై ఈరోజు రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత ఈ నెల 5న ప్రత్యేకంగా జరిగే కేబినెట్ సమావేశంలో కూడా కులగణనపై చర్చించిన తర్వాత అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కూడా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన కులగణన నివేదికను అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మరోవైపు మనం చూస్తున్నాం, అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఇటువైపు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్, వీటన్నిటిని కూడా బేస్ చేసుకునే నెక్స్ట్ గవర్నమెంట్ ఫర్దర్ స్టెప్స్ వేయబోతుంది అనుకోవాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బీసీలకు, అంటే జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై కూడా ప్రభుత్వం ఒక కమిటీ, జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణపై కూడా ప్రత్యేకంగా ఈ కమిటీ రూపొందించిన నివేదిక కూడా సిద్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై ప్రభుత్వం ఈ కులగణన ఆధారంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక సంస్థల్లో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి బీసీ రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో అన్ని కులాల రిజర్వేషన్లు 50% మించకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, అందులో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై ఈ నెల 5న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అదే రోజు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ కులగణన సర్వేను, ఎస్సీ వర్గీకరణ సర్వేను నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కలగాలి దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. కరుణాకర్, మనం చూస్తాం ఇప్పటికే, అంటే ఈ రోజు కూడా బీసీలకు సంబంధించి ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వారికి తగిన ప్రోత్సాహం, వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి ఈ నేపథ్యంలో, అంటే కేంద్రానికి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ రెడీ అయిన తర్వాత బీసీలకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారు అనడంలో ఎంతవరకు మనం దాన్ని అనుకోవచ్చు అంటారు? ఎంతవరకు వాళ్ళకి పాసిబిలిటీస్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీసీ ఏదైతే కులగణన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన సర్వే చేపట్టామని చెప్పి ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తోంది. కులగణన సర్వే కూడా చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పి, అందులో తెలంగాణలో ఉన్న దాదాపు 1,10,00,000 కుటుంబాల సర్వే ద్వారా ఈ బీసీ కులగణన, అంటే కులగణన ద్వారా ఈ బీసీల లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకెళ్ళిందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన నివేదిక తయారైన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు నివేదిక వస్తుంది. దాదాపు 55.85%
బీసీలు రాష్ట్ర జనాభాలో ఉన్నట్టు ఈ కులగణన సర్వే ద్వారా తేలినట్టు తెలుస్తోంది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్, సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50% మించకుండా స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పును అనుసరించి సగానికి పైగా ఉన్న బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కల్పిస్తారు? ఎందుకంటే అన్ని కులాలకు కలిపి 50% లోపలే రిజర్వేషన్లు కల్పించాలి. కాబట్టి అందులో బీసీలకు ఎంత మేర శాతం ఈ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పిస్తారన్నదే రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో బీసీలో కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.